వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు ర్యాప్ సాంగ్తో లిరికల్ ఎడిటింగ్ చేశాను ఫుల్ స్క్రీన్లో. వీడియో చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ వీడియో ఎడిటింగ్ బాయ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి అయితే డెమో వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఒకటే ఫోటోతోటి ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికంటే ముందుగా ఎడిటింగ్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. దీనిపైలో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. అలాగే ఈ అప్లికేషన్ కి సంబంధించిన కొన్ని ప్రీసెట్స్ ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూడండి. ఫాంట్ కూడా ఇస్తాను, కాకపోతే ఈ ఫాంట్ అనేది సపరేట్ గా ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫాంట్ కింద ఒక లింక్ ఉంటుంది, మన వెబ్సైట్ లింక్. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఆర్టికల్ కిందికి స్క్రాల్ చేస్తే అక్కడ ఫాంట్ అని ఉంటుంది. అక్కడ దానిపైన క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇచ్చిన ప్రీసెట్స్ లలో బీట్ మార్క్ ఉంటుంది. ఆ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ పైన క్లిక్ చేయండి. ఈ బీట్ మార్క్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అన్ని కూడా ఉంటాయి. దాంతో పాటుగా ఒక మ్యూజిక్ కూడా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి లిరిక్స్ ఓపెన్ చేసుకోండి. ఈ లిరిక్స్ లో ఓన్లీ లిరిక్స్ మాత్రమే ఉంటాయి. అండ్ దానికంటే ముందుగా వెరీ ఇంపార్టెంట్ ఫాంటే మనకి. ఈ లిరిక్స్ ప్రీసెట్ ఓపెన్ చేయడానికంటే ముందు ఎలైట్ మోషన్లో ఫాంట్ యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్ ఎలా యాడ్ చేస్తారంటే, మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా ప్రీసెట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ లేయర్ పైన ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ఫాంట్స్లోకి వెళ్ళేసి వ్యూ ఆల్ ఫాంట్స్లో 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు ఈ ఫాంట్ ఇస్తాను. ఈ ఫాంట్ని దీనిపైన ట్యాప్ చేస్తే అది ఆటోమేటికల్లీ ఇందులో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రీసెట్ ఓపెన్ చేయండి. లేదంటే ఎలైట్ మోషన్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా కనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇందులో ఎన్ని టెక్స్ట్ లేయర్స్ అయితే ఉన్నాయో ఈ లిరిక్స్ అన్నీ కూడా కాపీ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, చూడండి నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 59 లేయర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఏదైతే ఉందో బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఈ లేయర్స్ అన్నిటిని కాపీ చేసుకున్నాను. చూడండి, కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీకు ఇంకొక ప్రీసెట్ ఉంటుంది ఫోటో అనేసి, దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్. ఇందులో ఓన్లీ ఫోటోనే ఉంటుంది. ఆ ఫోటోకి సంబంధించిన ఒక మాస్క్ అయితే ఉంటుంది. ఇందులో ఆ రెండింటిని అయితే కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసేయండి. ఇందులో మళ్ళీ ఈ బీట్ మార్క్ ఇదే మెయిన్ ప్రాజెక్ట్ కాబట్టి స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ చాలామందికి ప్రీసెట్స్ వర్క్ అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ప్రీసెట్ పైన క్లిక్ చేసి ఎలైట్ మోషన్లో డైరెక్ట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఇది అందరికి వచ్చే ప్రాబ్లమే. దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను. ఎలా అంటే ఫస్ట్ మీరు ఎలైట్ మోషన్ యాప్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి కదా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కిందికి వెళ్తే ఇక్కడ ఓపెన్ బై డిఫాల్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ చూస్తే ఓపెన్ సపోర్టెడ్ లింక్స్ ఏదైతే ఉందో నేను ఆఫ్ చేసుకున్నాను. నాకేంటంటే ఆఫ్ చేసుకుంటేనే అవి ఓపెన్ అవుతున్నాయి. మీరు ఏం చేస్తారంటే ఆఫ్ చేసుకుని ట్రై చేయండి ఒకసారి. ఓపెన్ కాకపోతే ఆన్ చేసుకొని కూడా ట్రై చేయొచ్చు మీరు. ఓకేనా, ఏదో ఒక ఆప్షన్ తోటి అయితే ఇది 100% వర్క్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే కెమెరా ప్రీసెట్ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇందులో జస్ట్ కెమెరానే ఉంటుంది. కెమెరాని కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్కి వచ్చేసి స్టార్టింగ్కి వచ్చేసి జస్ట్ పేస్ట్ చేయండి. తర్వాత వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని యాక్టివేట్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా అయిపోతుంది. అండ్ ఫైనల్గా మీ ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి. ఈ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఫోటోని రిప్లేస్ చేసుకొని సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అయితే ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ మాత్రం రిమూవ్ చేసుకోండి. దీనికోసం కూడా మంచి అప్లికేషన్ కూడా చెప్తాను, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు ప్లే స్టోర్లో సెర్చ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ యాప్ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు చాలా అప్లికేషన్స్ వస్తాయి. వీటిలో ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఇక్కడ పర్సన్ ఫోటో ఉంటుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీలోకి వెళ్ళేసి ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది, దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కంప్లీట్గా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే టాప్లో రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి.